సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రారంభంలో పుష్పగుచ్చాలతో స్వాగతం పలికినా ఆ దృశ్యాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సీఎం. కార్యక్రమాలన్నింట్లోనూ బిఆర్ నాయుడు పాల్గొన్నప్పటికీ విజువల్స్ లో మాత్రం ఆయన కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బిఆర్ నాయుడు వైరల్ వీడియోల ప్రభావంతోనే ఈ దూరం పాటించినట్లుగా ప్రచారం జరుగుతోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీలల వ్యవహారం బయటపడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటించిన నేపథ్యంలో ఆయన ఎలా స్పందిస్తారు, ఏమైనా చర్యలు తీసుకుంటారా అని అందరి దృష్టి తిరుమలపై కేంద్రీకృతమైంది. కానీ చంద్రబాబు పర్యటనలో టీటీడీ చైర్మన్ యథాప్రకారం కనిపించారు. అయితే ముఖ్యమంత్రి పక్కనే కనిపించే టీటీడీ చైర్మన్ ఈసారి మాత్రం కాస్త దూరంగా కనిపించడం గమనార్హం. అంటే ఇదేదో ఆయన్ను చంద్రబాబు పక్కన పెట్టేశారనో లేదంటే ఆయన్ను పదవి నుంచి తీసేయబోతున్నారనో అనుకోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. వైరల్ వీడియోలు, విమర్శల నేపథ్యంలో దూరం పెట్టినట్టు కనిపించడం కోసమే ఇదంతా నాటకీయంగా నడిపించారని వినిపిస్తోంది. తిరుమలలో సీఎం పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ టీటీడీ చైర్మన్ చురుగ్గా కనిపించలేదు. ఆలయ మర్యాదలతో స్వాగతం, ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ప్రారంభం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన, బెంగమాంబ అన్నప్రసాద కేంద్రం సందర్శన ఇలా అన్ని కార్యక్రమాల్లోనూ చైర్మన్ ఉన్నట్టే ఉన్నా కనిపించినట్టే కనిపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫోటోల్లోనూ ఫోకస్ లేకుండా అధికారిక విజువల్స్లోనూ కనిపించకుండా జాగ్రత్త వహించారు. ప్రత్యేకంగా అధికారిక ఫోటోల్లోనూ కార్యక్రమాల కవరేజీలోనూ చైర్మన్ను పక్కన పెట్టినట్టుగా కనిపించడం కోసమే అంతా నాటకీయంగా నడిపించారని అంటున్నారు. రాసలీలల వ్యవహారం బయటపడిన నేపథ్యంలో టీటీడీ అధికారుల్లో చైర్మన్ పలుచనయ్యారు. చైర్మన్తో సంప్రదించకుండా నేరుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీటీడీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారని వినిపిస్తుంది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ముఖ్యంగా భక్తుల్లో ప్రతికూల సంకేతాలు వెళ్లకుండా చైర్మన్ను లో ప్రొఫైల్లో ఉంచారని ప్రచారం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తప్ప ఆయనపై చర్యలేవి ఉండబోవని వినిపిస్తుంది. చర్య తీసుకున్నట్లయితే ఇప్పటికే తొలగించి ఉండేవారని, ముఖ్యమంత్రి పర్యటనకు పూర్తిగా దూరంగా ఉండేవారని పరిశీలకులు అంటున్నారు.